హలో, హాయ్ అండి. రేణుక ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఓన్లీ స్టోరీ ఒకటే కాదండి, నేను వీడియోలో ఎన్ని ఐటమ్స్ చూపించాను అనేది మీరందరూ నాకు ఒకసారి కామెంట్ చేయాలి. ఎందుకంటే ఏమేం చేశాను నేను అనేది కూడా చూస్తూ స్టోరీ వినండి. అయితే ఇది వామ్ వాటర్ అండి. పొద్దున్నే పాలకూర టమాటా మెదుపు తాలింపు చేస్తున్నాను. ఏమేమి ఐటమ్స్ చేశాను చూసి ఒకసారి అది కూడా నాకు కామెంట్ చేయండి, మర్చిపోకండి. అయితే నిన్న స్టోరీ ఎక్కడి వరకు విన్నామంటే, ఓకే ప్లీజ్ రిలాక్స్, ఈరోజు దీపుకి హాలిడే కదా, నాతో తీసుకువెళ్తాను, మధ్యాహ్నం వచ్చేస్తాం, మనం తర్వాత మాట్లాడుకుందాం అంది. మీనాక్షి తలూపింది. మువ్వ తన కర్చీఫ్తో దీపు పెద తుడిచింది. సింధు మళ్ళీ ఇంటి తాళం తీసి దీపు ముఖమంతా శుభ్రంగా కడిగింది. పెదవి తుడిచి గాయానికి మందు వేసింది. కారులో బయలుదేరారు. ఆంటీ, అత్త వాళ్ళ పాప రోజు నా బుక్స్ టాయ్స్ అన్నీ పాడు చేస్తోంది, నన్ను రోజు కొడుతుంది, అందుకే గిల్లాను సంజాయిషిగా అన్నాడు. తనేమీ అడగకపోయినా దీపు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తీరు మనసులోనే మెచ్చుకుంది. పాప ఏం చేసినా నువ్వు మమ్మీకో డాడీకో చెప్పాలి తప్ప గెల్లకూడదమ్మా అంది. ఎవరికి చెప్పినా నన్ను తిడతారు, తనని ఏమీ అనరు. మా నాన్నమ్మ తాతయ్య అయితే ఎప్పుడు దానికేనా అని కొంటారు, నాకేమీ కొనరు ఉక్రోషంగా అన్నాడు. నిట్టూర్చింది సింధూర. ఈ తేడా పిల్లల మనసుల్లో రానివ్వకూడదు అనుకుంది. అలా ఏం లేదు దీపు, నువ్వు అల్లరి చేయకుండా బుద్ధిగా అన్నం తిని పడుకుని స్కూల్కి వెళ్ళామనుకో అందరూ గుడ్ బాయ్ అంటారు. అయితే మమ్మీ మాట వింటాను ఆంటీ అన్నాడు. తను ఎక్కువసేపు దీపుతో మాట్లాడుతున్నా తనని దగ్గరికి తీసుకున్న మువ్వ ఏమీ పేచి పెట్టకపోవడం సింధూర గమనించింది. పైగా దీపు అంటూ తనని చేయి పట్టుకుని వదలవడం లేదు. పర్లేదు, స్కూల్లో జాయిన్ చేసిన పేచి ఉండదనుకుంది. టాయ్స్ సెంటర్కి తీసుకెళ్ళింది. బొమ్మలు తీసుకుంటూ దీపు మొహమాట పడ్డాడు. మమ్మీ తిడుతుంది అన్నాడు. బలవంత పెడితే తీసుకున్నాడు. మీనాక్షి లాగే దీపు మాటల్లో కూడా వాళ్ళ మావయ్య ప్రసక్తి. మా మావయ్య భలే స్వీట్ చేస్తాడు తెలుసా ఆంటీ, కళ్ళు పెద్దవి చేసి గొప్పగా అన్నాడు. రియల్లీ అని సంతోషపెట్టాలని ఆశ్చర్యం నటించింది. ఎస్, మా ఊర్లో మా తాత ఉన్నారు, నేను మమ్మీ అక్కడికి వెళ్ళినప్పుడు చూశాను. అక్కడ పెద్ద సముద్రం ఉంది, అందులో స్విమ్ చేశాడు మా మావయ్య. మీ విలేజ్లోనే ఉందా ఆశ్చర్యంగా అడిగింది. అదే ఆంటీ, చాలా వాటర్ ఉంది. సీ కదా, సిగ్గుపడ్డాడు. కాలువ కాబోలు అనుకుంది చిన్నబుచ్చుకూడదని. మరి నువ్వు స్విమ్ చేయవా అంది. ఓ, మమ్మీ గొడవ పెట్టినా మావయ్య నన్ను కూడా తీసుకువెళ్ళేవారు. మీ ఊర్లో తాతగారు ఒక్కరే ఉంటారా? అవును, అక్కడ నానమ్మ లేదేంటో ఆలోచనగా అన్నాడు బాబు. నానమ్మ కాదు, అమ్మమ్మ సరిదిద్దింది. అమ్మమ్మ లేదు, తాతయ్య ఒక్కరే. క్షణమాగి, మావయ్య రోజు బైక్ మీద చాలా ఫాస్ట్గా సిటీకి వస్తారు తెలుసా గొప్పగా అన్నాడు. అతను ఒక అడుగు అటు తీసి ఇటు వేసిన తల్లి కొడుకులకు అప్రూపమే కాబోలు అనుకుంది సింధూర. ఆంటీ, మీరు కూడా బాగా డ్రైవ్ చేస్తున్నారు, కాంప్లిమెంట్ పాస్ చేశాడు. పిల్లలది ఎంత మంచి మనసో కదా, వాళ్ళ మావయ్యని పొగిడాడు, తనని పొగడలేదని ఫీల్ అవుతానేమోనని మెచ్చుకున్నాడు. ఎవరనగలరు, పిల్లలకు అవగాహన ఉండదని దానిని పెద్దవాళ్ళే చేతిలో కాలు రాస్తున్నారు. డ్రైవ్ చేస్తూనే ఎడం చేత్తో దగ్గరకు తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టింది. సంతోషించినట్లు దీపు మొహం వెలిగిపోయింది. లంచ్ అవర్లో బయలుదేరాలనుకుంటుండగా గౌతమ్ వచ్చాడు. అతను రాకని ఊహించలేదామె. తడబడుతూ నిల్చుని ఆహ్వానించింది. రండి, ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మీరు రావడం. ఒక కస్టమర్గా మీరు లేనప్పుడు 2 సార్లు వచ్చాను అన్నాడు. దీపు అతను చూసి మావయ్య అంటూ వచ్చి చుట్టేసి, మమ్మీ నన్ను కొట్టింది, బొంగమూతి పెట్టాడు. ఎందుకు కొట్టిందమ్మా ఎత్తుకుంటూ అన్నాడు. పక్కపక్కన చూస్తుంటే ఇద్దరు ఒకేలాగా ఉన్నారు, మేనమామ పోలికలు అనుకుంది. దీపు గౌతమ్ దగ్గర ఏవేవో హామీలు వాగ్దానాలు తీసుకుంటున్నాడు. మువ్వ వెనకాల నిలబడి దీపుని ముద్దు చేస్తున్న ఆ వ్యక్తి తనను పలకరించలేదన్నట్లు ఆరోపణగా తల్లి వంక చూస్తోంది. కొంచెం ఆలస్యంగా చూశాడు గౌతమ్. అరే, మీ పాప కదూ, ఇక్కడే ఉందా, హలో బేబీ విష్ చేశాడు. దీపు కిందకు దిగి మువ్వ చేయి పట్టుకుని మావయ్యకి అందించాడు. గౌతమ్ మువ్వను ఎత్తుకున్నాడు. సిగ్గుపడుతూ హలో అంకుల్ అంది. మీరిద్దరూ అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారా?
అవును మావయ్య, మువ్వ గుడ్ గర్ల్ తెలుసా? నిజమా? మువ్వ బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. సిగ్గుపడుతూ సింధూర వంక చూసింది మువ్వ. పిల్లలిద్దరితో అతను లోకాన్ని మర్చి కాసేపు మాట్లాడాడు. అతనికి పిల్లలంటే ఇష్టం కాబోలు అనుకుంది. మీ ఇద్దరు ఆడుకోండమ్మా అని పిల్లల్ని దూరంగా పంపించాడు. ఉదయం మీనాక్షి చెప్పింది ఇంట్లో గొడవలు. దీపుని సరైన వాతావరణంలో పెంచలేకపోతున్నారు. అవును, తను చాలా ఒత్తిడికి లోనవుతోంది. వాళ్ళు విడివిడిగా ఉంటేనే మంచిదేమో. అతను తల అడ్డంగా తిప్పాడు. అది సమస్యకు మంచి పరిష్కారం ఎంత మాత్రం కాదు. అది కాక తను అందరి ఆప్యాయతలు పొందుతూ కలిసి ఉండటానికి లైక్ చేస్తుంది. కాకపోతే తను కొంచెం గట్టిగా వ్యవహరించి తన సమస్యల్ని సామరస్యంతో చేసుకోవడం నేర్చుకోవాలి. ఎంతైనా మగవాళ్ళు కదా, ఆడవాళ్ళని కష్టపడమంటున్నారు తప్ప మిగతా వాళ్ళని వారేమీ అడగడం లేదు నవ్వుతూనే అంది. నేను తప్పుల గురించి ఆలోచించడం లేదు. కొంచెం ఎక్కువ తక్కువలో అందరం ఆ పని చేస్తున్న వాళ్ళమే. కాకపోతే సమిష్టిలో ఉంటూ కూడా కోడళ్ళు సుఖపడడం నేర్చుకోవాలి. నువ్వు సుఖంగా ఉండు అని తనకెవరో అవకాశాలు ఇవ్వరు. మనమే సాధించుకోవాలి. అందరితో కలిసి బతకాలనుకుంటే ముందు ఈగో వదిలేయాలి. అలా కాకుండా అత్తైనా మామైనా కోడలైనా పెత్తనం చూపించడం మొదలు పెడితే సమస్యలు ప్రారంభమై నిజంగా సమిష్ట ఆనందంగా అనుభవించగలిగిన వాడు చాలా గొప్ప మనిషి. మీనాక్షి తప్పు ఉందని నేను అనను. తనలో మెతకదనం, అందరిని మెప్పించాలని కోరిక, ఎవరే మాట అన్నా తిరిగి అనలేక బాధపడటం అవన్నీ ఎక్కువ మోతాదులో ఉన్నాయి. అవి వదిలించుకుంటే తప్ప తను సుఖపడదు. ఇతనికి ఆడవాళ్ళ కష్టం ఏం తెలుసు? ఒకసారి మీనాక్షి ప్లేస్లో తను ఉంచితే తెలుస్తుంది. కష్టం అంటే ఏంటో. పైకి అనలేదు, విని ఊరుకుంది. సరే, మేము బయలుదేరుతాం దీపు పిలిచాడు. ఇంటికైనా తలూపాడు. బయట ఎండగా ఉంది, నేను బయలుదేరుతున్నాను, దీపు కారులో వస్తాడు అంది. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక మీనాక్షి వచ్చింది. సింధు పడుకున్నావా? లేదురా, అప్పుడే మూవను పడుకోబెట్టి హాల్లోకి వస్తున్న సింధూర అంది. మనిషి నీరసంగా అనిపించింది. ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు, లీవ్ పెట్టాను. ఉదయం నీతో అనవసరంగా మాట్లాడాను. సారీ మీనా, ఎందుకో పిల్లల్ని ఎవరన్నా కొడుతుంటే భరించలేను. అలా అనొద్దు సింధు, నువ్వు అలా మందలించాక నేను మనుషుల్లో పడ్డాను. తప్పు చేస్తున్నానని తెలుస్తున్నా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అదే నా బాధ. ఏం జరిగింది? ఓదార్పుగా అంది. పెద్ద విషయం ఏమీ కాదు, చిన్నవే, ఏవో పిల్లల గొడవలు. ఎవరో ఒకరు నచ్చ చెప్పొద్దు. నేనంతా పని హడావిడితో ఉంటానా? పని మాలి మా అత్త మామగారులు ఇష్యూ పెద్దది చేశారు. వీడు గిల్లాడని, గోరులో విషం ఉంటుందని, చాలా ప్రమాదమని డాక్టర్ దగ్గరికి పరిగెత్తి ఇంజెక్షన్ చేయించడం. ఆ పిల్ల మా ఆడపడుచు అలబో దిబ్బోమనడం. మా బావగారు పిల్లల పెంపకం మీద నీతి బోధనలు తల్లిదండ్రి కంట్రోల్ చేయడం లేదని 1 గంట సాగిస్తూనే ఉన్నారు. విసిగిపోయాను. ఒక మనిషిని రాక్షసుని చేయడం వాళ్ళకు బాగా తెలుసు. వాడిని కొట్టాక అందరూ శాంతించారు. అయితే మీతో పంపించాలని మళ్ళీ కొత్త గొడవ? ఆవేశంగా అనేసి నాలుగు ఖర్చుకుంది. నాతో పంపితే అర్థం కాక అంది. ఏం లేదు, తడబడింది. మళ్ళీ సమస్యలు ప్రారంభం కాబోలు అనుకుంది. కాసేపు ఏవో కబుర్లు చెప్పుకున్నారు.